ఎందుకంటే నేను బీజేపీలో ఉండి అట్లే నాయకులకి అక్కడ పని కాకుండా బయటకు వచ్చినాను, టీడీపీలో ఉండి అట్లే వచ్చినాను. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వదలను, ఎందుకంటే ఇంకా ఎక్కడికి పోయినా నా మనస్తత్వానికి ఎవరు అడ్జస్ట్ కారు. ఉన్నన్ని రోజులు ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారికి పనిచేస్తాం. ముందు దేవుడు ఉన్నాడు. నేనంటూ నెక్స్ట్ ఏ పార్టీ నుంచి పోటీ చేయదలుచుకోలేదు. చాలు. అప్పుడు చేసిన ఇంతే కదా మా పరిస్థితి. అప్పుడు చేసిన నిధులు లేవు, పనులు లేవు. అప్పుడు అధికారులు ఇంతే కదా. గతంలో వీడేమో రాజీనామా చేసిందంటే టైం పాస్ అవడం అనుకుని పోతారు, కానీ దాన్ని నాకేమో స్పందించారు కదా. నేను గతంలో పోయే బ్రదర్ అవసరం ఏముంది బ్రదర్? రాజీనామా చేసే అవసరం ఇప్పుడే పోతాను. పోవాలనుకుంటే బీజేపీ, జనసేన, టీడీపీ పుణ్యం రాజీనామా చేసే పోయినారు. ఇప్పుడు ఆదంలో 5 మంది కౌన్సిలర్లు. బీజేపీ నాయకుడు చెప్పినానండి, అది కూడా చెప్పినాను. వాళ్ళు వ్యక్తిగత విషయం అండి. ఇది నాకు బాధ అయింది, నేను చెప్పినాను. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. నా నిర్ణయాన్ని నేను తప్పు చేసినాను, ఆవేశంలో ఇచ్చినానని చెప్పడం లేదు. ప్యూర్లీ కమిషనర్ గారు చేసిన ప్రవర్తనకు నా మనసు బేజారై రాజీనామా చేసినాను, కానీ వేరే విషయమే లేదు. మేము ఎలక్షన్ లో 4 సార్లు ఉల్లాసంగా గెలిచి రాజీనామా చెయ్యాలని ఏ పిచ్చోడు కూడా అనుకోడు. గత 30 ఏళ్ళలో ఏ కౌన్సిలర్ చేయలేదు నాకు తెలిసి. 95 నుంచి నేను మున్సిపాలిటీలో ఉన్నా. రాజీనామా స్థానానికి ఏ కౌన్సిలర్ పోలే. ఈ రోజు నేను పోయినానంటే నాకు ఎంత బేజారు అయింటే పోయింటానో మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ పార్టీ మార్చాలంటే రాజీనామా చేసే పోవాలా, ఎలక్షన్ ముందే పోవాలా. ఈ రోజే పోతాను నేను. మీరు రాజీనామాని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీ నాయకుడికి తెలియజేశారు. చేసిన ఆయన వచ్చి నిన్న చంద్రకాంత్ రెడ్డి అందరూ చూసి ఆ వీధిలో రాళ్ళు రప్పలు అన్ని క్లీన్ చేసి ప్రజలకు అంటే నడవడానికి ఇబ్బంది లేకుండా చైర్మన్ గారు చంద్రకాంత్ రెడ్డి గారు మన సాయి ప్రసాద్ రెడ్డి గారి మాట మీద విలువిచ్చి వాళ్ళు వచ్చి చూసి సమస్యని తిరగడానికి ఆ కాలువలు పగిలికొట్టిన అట్లా మీరు కూడా చూసుకోవచ్చు. బిఎన్ టైస్ పక్కన బ్రాందీ షాప్ ఎదురుగా శివుని గుడి సందులో పోయి అక్కడ ప్రజలను కూడా మీరు తీసుకోవచ్చు. ఎన్ని రోజులు అయింది, ఎందుకు మీ కౌన్సిలర్ ఎట్లా చేసినాడు, మీ కౌన్సిలర్ వెనక మీరు పోయినప్పుడు కమిషనర్ ఎట్లా ప్రవర్తించినాడని నేను రాను, మీదే పోయి ఎంక్వైరీ చేసుకోండి. అది ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పటికి 4 రోజులు అయ్యింది. ఇంకా ఎన్ని రోజులు చేస్తారో మరి. ఇంకా నేను చేపించేంత వరకు నా జవాబుదారితో కాళ్ళు చేతులు పట్టుకుని చైర్మన్ గారిని చేపించుకుని నా అది వరకు నేను ఉంటా. వాళ్ళు రాజీనామా చేస్తే నెక్స్ట్ మున్సిపాలిటీకి దూరం ఉంటా. వాళ్ళు రాజీనామా చేయకోకుంటే ప్రజల సేవలు మరి 9 నెలలు చేసిన తర్వాత అంటూ నాకు తర్వాత అయినా మా బతుకులు ఇంతే కదా, తర్వాత ఏం మారుతాయని అనుకోండి. సరే, ఇప్పుడు మీరు రాజీనామాను ఆమోదించారు అధికారులు? అదే విషయం కదండి. కౌన్సిల్ లో అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు నాకు. నేను అదే కదా అడిగి వచ్చింది. నా సబ్జెక్ట్ ఎందుకు మీరు పెట్టలేదు కౌన్సిల్ కంటే? తినేమో ఎమర్జెన్సీ మీటింగ్ నెక్స్ట్ సాధారణ మీటింగ్ లో పెడతానన్నాడు. నేను మరొక్కసారి చెప్తున్నానండి, నేను నమ్ముకున్న నా వార్డులో లక్ష్మమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రాజీనామాకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. వాళ్ళు పెట్టినా సంతోషం, పెట్టకుంటే వాళ్ళ ఇష్టం. అది ఒకవేళ కమిషనర్ కౌన్సిల్ వాళ్ళది బలం ఉంది అనుకున్నా కూడా ఆయన అధికారంతో ఏదన్నా ఉంటే రాజీనామా నాకు ఆమోదం చేసినట్లు మీ ద్వారా కానీ ఒక రాతపూర్వకంగా ఇచ్చిన నేను చాలా ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ రాజీనామా ఇచ్చిన తర్వాత మా వార్డు ప్రజలు మా స్నేహితులు ఎంత మా గురించి మాట్లాడుకున్నారో నాకు ఒక విలువ తెలిసింది. దానికి కూడా నేను సంతోషపడుతున్నా. ఈ రాజీనామా నుంచి నా స్నేహితులు, నాకు కావాల్సిన వాళ్ళు ఎంత బాధపడినారో, ఎంత నన్ను పొగిడినారో అది ఉరిగిటి చెప్తే బడాయి అవుతుంది. నా మనసుకు తెలుసు. మున్సిపల్ తీరుపై ఏమైనా ఉన్నతాధికారులు నేను ఎవరికి చేయనండి. ఎవరికి చేసినా ఉద్యోగస్తులు ఇంతే, ఎవరికి చేసినా ఉద్యోగస్తులు ఇంతే. ఒక అధికారి కమిషనర్ పోతే కూర్చోలేదు, కూర్చోలేకుండా పర్వాలేదు. రాజీనామా 4వ తారీఖు మధ్యాహ్నం ఇస్తే ఈ రోజు వరకు చర్చిస్తాంలేండి అని నోట్లో నుంచి మాట రానప్పుడు ఇంక యా ఉద్యోగస్తునికి పోయి నేను ఏం వేడుకోవాలి, ఏం చేయాలా? ఏం చేసినా ఇది పరిష్కారం అవుతుంది. నెక్స్ట్ ఇంకో సమస్యకి ఇదే కదా నా బతుకు. ఇప్పుడు ఇదేదో చేపించుకుంటాను, నెక్స్ట్ ఇంకో సమస్యకి మరి పోవాలా, వాదించాలా, అర్చాలా. అదేమో దళితం దేవుడు నా గొంతు నవ్వుకుంటూ మాట్లాడినా ఇట్లే ఉంటుంది, ఏడ్చుకుంటూ మాట్లాడినా ఇట్లే ఉంటుంది. నేనేం చేయలేను. పుట్టుకతో వచ్చిన గొంతు ఏం సార్ అన్నా అది ఒక రకంగా ఉంటుంది. నిదానంగా మాట్లాడినా ఒకరు కావాల్సిన రోజు మా వాళ్ళు ఏమంటారు, నువ్వు ఖర్చు కంటమయ్యా, నువ్వు మాట్లాడితే అట్లాయా ఇట్లా. కాలేని రోజు ఎందుకు అట్లా గట్టిగా వస్తావు అంటారు. అది నా తప్పు కాదు, పుట్టించిన భగవంతుడి తప్పు. నా గొంతు ఇట్లా ఉన్నందుకు అది భగవంతుడి తప్పు. నా పేరు వైజీ బాలాజీ, 29వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను తెలుసు.